హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యాస్ డైంటీ డిషెస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పులగం అండ్ పల్లీ చట్నీ. ముందుగా 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్ తోటి 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలి. దూరగా వేయించిన తర్వాత మనం తీసుకున్నటువంటి అదే రైస్లోనే వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 20-30 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత పులగంలోకి పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాము. ఒక 1/2 కప్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. చక్కగా వేయించుకున్న వాటిని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలోనే పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేద్దాము. తర్వాత పులగం కోసం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. అండ్ అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ కరివేపాకు కొంచెం వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మనకు కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెము వేయించాలండి. తర్వాత అందులోనే ఒక 1/2 కప్ టమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం టమాటో ముక్కలన్నీ కూడా మెత్తబడాలండి. తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం అండ్ పెసరపప్పుని ఇందులో కుక్కర్లోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించుకొని మనం ముందుగా ఏదైతే గ్లాస్తో తీసుకున్నామో రైస్ అండ్ పప్పుని అదే గ్లాస్ తోటి నేను 3.5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. నానబెట్టేసాను కాబట్టి మళ్ళీ ఎక్కువ చిరిగిపోకుండా ఒక 3.5 గ్లాసెస్ సరిపోతుంది వాటర్. అండ్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని అండ్ కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రావాలండి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటను కూడా. నెక్స్ట్ పల్లీ చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నటువంటి పల్లీలు అందులో వేసుకొని ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, వేయించిన పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ ముందుగా వేయించిన టమాటోస్ కూడా వేసుకొని అండ్ కొత్తిమీర తరుగు కొంచెము అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. మీ టేస్ట్ తగినట్టుగా కొంచెం వాటర్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం మనము
మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండే విధంగా చూసుకోండి చట్నీ అనేది. ఆ చట్నీలోనే నేను తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను పచ్చివే. టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందులో కొంచెం నేను పోపు పెట్టానండి. కొంచెం ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు నెక్స్ట్ కరివేపాకు వేసేసి పోపు పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది. 2 విజిల్స్ తర్వాత కుక్కర్కి ఉన్నటువంటి ఆవిరి అంతా కూడా పోనివ్వాలి. తర్వాత కుక్కర్ మూత తీసి చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మన రాయలసీమ స్పెషల్ పులగం. సో ఈ విధంగా మీకు పొడి పొడిగా వస్తుంది. క్వాంటిటీ కరెక్ట్గా మీరు వాటర్ పోసినట్లయితే అండ్ కరెక్ట్గా కుక్ చేస్తే విజిల్స్. సో ఎమ్మి పులగం రెడీ. సో తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ ఈ పులగంతో పల్లీ చట్నీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.